Hello friends, this is Neha Kiran. Welcome to my channel. ఆంధ్ర స్టైల్ కడాయి చికెన్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడిగి నీరు లేకుండా కంప్లీట్గా డ్రైన్ చేసుకోవాలి. చికెన్ మసాలాలో వాడిన ఇంగ్రీడియంట్స్ జాజికాయ, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలుకలు, అరటి పువ్వు వీటన్నింటిని దూరగా వేయించుకొని ఒక మిక్సీ జాడీలోకి తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పొడి చికెన్ మసాలాని తయారు చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, చికెన్, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, మసాలాలు. ముందుగా రుచికి సరిపడ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా రెడీ చేసుకున్న చికెన్ మసాలాని యాడ్ చేసుకొని మైగ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి చక్కగా వేడెక్కాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మైగ్రేట్ చేసుకున్న చికెన్ని కడాయిలోకి వంచుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత లిడ్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 నిమిషాల పాటు మగ్గించిన తరువాత చికెన్ 50% కుక్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కడాయి పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. గ్రేవీ కోసం 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. చివరిగా కొద్దిగా మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఈజ్ రెడీ.